మన వీధిలో అందరూ 10 ఫెయిల్ అయినారు, మనం 10 అట్ ఎ టైం ఫస్ట్ క్లాస్ పాస్ అయినా మన కళ్ళు ఆడుంటాయి. మన వీధిలో అందరికీ ప్రైవేట్ జాబ్ కూడా రాలే, మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మన కాళ్ళు భూమి మీద నడవవు. మానవ బుద్ధి ఏంటంటే దేవుని వైపు కన్నులెత్తి ఇది నువ్వు చేసిన మేలు అని చెప్పడం. కన్నులు ఎత్తికొస్తే దేవుడు గుర్తుకు రాడండి, అది విషయం. నెబుకద్నెజరుకు దేవుడు గుర్తుకు రాలా. ఇదంతా మన కథ అని కాలరెగరేయబట్టినాడు. అందుకే అతను అలాగ నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, ఆ రాజనగర్ మీద నడుచుకుంటూ వెనకల చేపెట్టి వస్తున్నప్పుడు, ఇదంతా ఇట్స్ మీ అన్నాడు, నాది ఇది, దేవుడిచ్చిందనలా, నాది అన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు అందమైనటువంటి రూపం ఇచ్చాడా, దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఆర్థిక వనరులు ఇచ్చాడా, దేవునికి స్తుతులు చెల్లించు. చక్కటి ఇల్లా, దేవునికి స్తుతులు చెల్లించు. మంచి పిల్లలు స్థిరపడుతున్నారా, దేవునికి స్తుతులు చెల్లించు. అంతే తప్ప తలకు కండ్లు ఎప్పుడూ తెచ్చుకోకూడదు. తలకు కండ్లు తెచ్చుకుంటే అది మానవ బుద్ధి కాదు, దేవుని వైపు చూడడమే మానవ బుద్ధి. దేవుడు అందుకే అలాగ చేశాడు. మీరు ఆదికాండం తర్వాత 6వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తున్నప్పుడు, భూలోకమంతా చెడిపోవడానికి కారణం ఏంటంటే, ఎవడ్రా దేవుడు, ఎవడి దగ్గర డబ్బులుంటే వాడే దేవుడు. అందుకే కదా లోకంలో ఒక నానుడి, డబ్బులుంటే అంట కొండ మింది ఏం చేస్తావు, కోతి తెచ్చుకొని కోతులాట ఆడించుకుంటావా? కొండ మీద కోతి దిగి వచ్చింది అనుకుందాం, కోతులాట ఆడించుకుంటావా? దేవుని వైపు చూడు. దేవా, నిజంగా ఇది నీది ప్రభువా, నీ దానం ప్రభువా. దావీదు ఒక మంచి మాదిరండి మనకు. ఎందుకో తెలుసా? దావీదు వేల మనుగుల బంగారం ఇచ్చాడు దేవుని పనికి. ఆయన అంటాడు, ఇది కొంతే అంటాడు. మనం కొంత ఇచ్చి పేరు చెప్పకపోతే, పొరపాటుగా మర్చిపోతే, అవునులే మేము కనపడంలే రూబేనా, నాకు పేరు మర్చిపోయాను పొరపాటు, అంతేలేనా, మర్చిపోతారులే మీరు, మేమెట్ట కనపడతాం మీకు. ఒకసారి చిలకలూరుపేట దగ్గర ఒక ఊరికి ప్రార్థనకి వెళ్తే మీటింగ్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు. మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ఆ పాస్టర్ గారు అడిగారు, అమ్మా వేరే ఊరు నుంచి పులివెందుల నుంచి సేవకుడు వచ్చి 3 రోజులు మీటింగ్ పెడుతున్న, మంచి వాక్యం ఉంటుంది, సంఘస్థులంతా నేను ఒకరినే ఏం చేయగలను, మీరు మంచిగా ఒక చేయి వేస్తే, అంటే ఎరగొట్టుకొని కాదు, మీరు కొంత సహకారం అందిస్తే ఈ సభలకు సౌండ్ సిస్టమ్ అంట, భోజనాలంట, ప్రయాణాలంట, ఖర్చులంట, ఇవన్నీ చెప్పాడు. మంచి కింద ఇచ్చారు. ఆయన పేర్లన్నీ ఒక 25-30 పేర్లు రాసుకున్నాడు వరుసగా. పలాని అమ్మగారు 200, పలానా 300, అన్ని వరుసగా చదివాడు. ఆ కన్ఫ్యూజన్లో పేరు వెనక ముందు పేరు మర్చిపోయి ఒక ఆమె పేరు మర్చిపోయాడు. ఈమె చర్చికి రాలే. ఇంటికాడ 10 గంటలకు 10:30కు కరువు పనికి పోయిచ్చి భూ తింటాంది. అప్పుడే కదా వాళ్ళు తినేది, 11 గంటలకు కరువు పనికి పోయిచ్చి అన్నం తింటాంది. తింటా పైన బూరలు పెట్టింటే బూరలో వింటా ఉంది. కాబట్టి 24 పేర్లు చదివి ఈ 25 మంది ఈ పరిచర్ల కొరకు చాలా సహకరించారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక అని పాస్టర్ గారు అంటూ, ఇప్పుడు మన మధ్యలో పులివెందుల నుంచి వచ్చిన పాస్టర్ గారు వాక్యం చెప్తారంటే తెలలో బూట పెట్టుకొని, ఏం పాస్టర్ ఏం కనపరామా అని వచ్చి వాకిలిగా నిలబడుకుంది. ఆమె అన్నం ఇట్లే ఉంది, చేత్తో కలుపుతుంది, ఏం కనపరామా అనింది. ఏం కనపరావమ్మా అని అంటే, ఏం నేను 150 ఇచ్చిందా, నా పేరు చదవలేదే. రేమో చదివానమ్మా నేనంటే, చదివితే నాకు వినపరాదా మైకులో? పాస్టర్ గారు మళ్ళీ ఆడ కిందన పెట్టి, సమాధానమ్మ గారు కూడా 150 రూపాయలు ఇచ్చారన్నారు. ఆ పనికి మళ్ళీ సమాధానమ్మనా ఉంది ఆమెకు సమాధానం. సరే ఈ పొద్దు చదవకపోతే రేపు కూడా మీటింగ్ ఉందిలే, మళ్ళీ ఒకసారి చదవమని చెప్దాంలే. ప్లేట్ గిన్నె తీసుకొని వచ్చి వాకిలి కానీ నిలబడుకుని, మా పేరు చదవలేదే. ఈరోజు లోకం ఎలాగైపోయిందంటో, పదే ఒక సహోదరిని మెచ్చుకున్నాం అనుకోండి, పక్కనున్న సహోదరి ఒంటి మీద ఏమేం పాకుతాయంట, ఏమో నాకు తెలియదు, ఏం పాకుతాయో నాకు తెలియదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మోకాలు ఉంగుతారు, 5 నిమిషాలకు ఒకసారి ఎవరు వచ్చినారా పక్కలో, ఇంకెందుకు ఇంగినావు, ఎవరో వచ్చింటారులే, కూర్చోంటారులే, నువ్వు ముందే వచ్చినావు, దేవుని నిన్ను దీవించును గాక. పక్కన చూసి ఎప్పుడు పక్కనోళ్ళ మీద దృష్టి మంచిది కాదండి. దేవుని బిడ్డలముగా మనలో మానవ బుద్ధి ఏంటంటే, మళ్ళీ చదివేనమాట 34,
మానవ బుద్ధి కలవాడై నా కళ్ళు ఎక్కడెత్తాలి? ఆకాశం తట్టు. దావీదు అందుకే ప్రార్థన చేసేటప్పుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన కళ్ళు ఎప్పుడు దేవుని వైపు ఎత్తాలంటే, అందుకే ఒక్క మాట చెప్పి చివరి విషయాన్ని చెప్పాను. కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు, ఆ పదమండి, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన తట్టు చూచుచున్నవి. నాకు బాగా గుర్తండి, ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థనకు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఒక ఆమె పనిచేసామంది. అమ్మ ఆ పని చేయి, ఈ పని చేయని యజమానురాలు చెప్తూ ఉంది. నేను ఇంటి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ కాఫీ పెట్టమ్మా, పాస్టర్ గారికి కాఫీ కూడా తెచ్చి ఇచ్చింది. అన్న బాగున్నారనా? నేను బాగున్నానమ్మా అన్నాను. మీ వాక్యం రోజు చూస్తా ఉన్నాం మేము టీవీలో అనింది. గుడ్, మంచిదమ్మా అన్నాను. ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాం. అమ్మగారు పని అయిపోయిందమ్మా అని తుడుచుకుంటూ వచ్చింది పాపం ఆ సోదరి. అట్లనా అని ఈమె గదిలోకి వెళ్ళి వచ్చి కూర్చుంది. కూర్చోగానే పొమ్మంటారమ్మా అని అంటుంది. ఆమె చేతుల దిక్కు చూస్తూ ఉంది. అంటే పనిచేసేటటువంటి ఆమె ఆశ ఏంటి? వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇస్తుందేమో. నేనట్లా బైబిల్ అని నా మాట మీరు చూసారో లేదో. దాసీ కన్నులు ఎవరి తట్టు చూస్తాయట? తమ యజమానురాలు చేతి తట్టు. ఆమె నవ్వి, నిన్న పిల్లలకు ఫీజు కట్టాలన్నావు కదా, సార్తో డబ్బులు ఇప్పించుకున్నానులే, ఇదిగో పట్టని ఇస్తే అప్పుడు ఇంక పోయిస్తామ్మా అని చెప్పలే. ఇంకా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయి చెప్పులు వేసేసుకుంది. అంటే పనిచేసే ఆమెకే తన యజమానురాలు నేను నిన్ను అడిగింది ఇస్తాది అని నమ్మకం ఉంటే, ప్రార్థన చేసేటటువంటి మనకు ఎవరి మీద ఉండాలి దృష్టి? ఆయన మీద. ప్రభునందు ప్రియులారా, చాలా మొండునండి నేను. దేవుడు నన్ను అలాగ తయారు చేశాడు. అందుకే ఎవరిని అడగను నేను. డిమాండే ఉంటాయి, ఇది ఇవ్వండి అంతే, అడగను. ఇంకా అలాగ అడిగేవాడిని అయితే నిజంగా దేవుని సన్నిధానంలో అందరికీ లోకు అయిపోయింది. ఇంత గట్సు, ఇంత పొగరు ఎందుకో తెలుసా నాకు? గర్వం అనేది మాత్రం అది చెప్పను నేను, గర్వం అయితే కాదు. ఇంత పొగరేంటి అని అంటే, నాకు మీ దయాదాక్షిణ్యాల వల్ల బతికేం వద్దు, నా దేవుడు ఇస్తాడు. నన్ను సేవకు పిలిచింది, పోషించడానికి ప్రణాళికలు సిద్ధపరిచింది, ఇంత గొప్ప ప్రాకారాన్ని ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే. ఒకవేళ ఆయన చెప్పింటే నువ్వు 20,000, 30,000, 50,000, లక్ష ఇచ్చిండొచ్చు. కానీ మిగతా పని అంతా పూర్తయింది ఆయన వల్లనే. అందుకే నేను ఆయన తట్టు చూస్తుంటా. ఇప్పుడు ఏదైనా అవసరమైందనుకోండి, ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడికి వస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చి ఎవ్వరు ఉండకూడదని కోరుకొని మామూలుగా అమ్మ నాన్నలతో ఎట్లా సారాక ఎంత క్లోజ్గా, ఈయన ఏమ్మా అని క్లోజ్గా ఉన్న పిల్లలు అడిగినట్లుగా ఇక్కడ కూర్చుంటాను. కొద్దిసేపు ప్రార్థన చేస్తాను. ఇంకా ఎక్కువసేపు మొరపెట్టాలి అని చెప్పేసి అనుకోండి, సాగిల పడతాను అంతే. ఇంకా 2 చేతులు చేసి గోజాడుతూ మాట్లాడతాను. నాయనా, నేను నీ బిడ్డను తండ్రి, నన్ను సిగ్గుపరచగాక ఎక్కడ, నేను నీ తట్టు చూస్తున్నాను, నాకు సహాయం అందించు. నీ పని చేయడానికి నాకేం తక్కువ చేయలే. నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నావు. కానీ ఈ నెల నేను ఇంత కట్టాలి డబ్బులు, ఈ పరిచర్యకి ఇంత కట్టాలి. ఎవరిని అడిగితే మళ్ళీ అప్పు అడిగితే మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు ప్రభువా. నువ్వు ఇచ్చావనుకో నాయన, నేను మళ్ళీ నీకు ఇవ్వాల్సిన అవసరంలా, ఈ నాన్న అని అడుగుతాను. చాలాసేపు ప్రార్థన చేస్తాను. అందుకే మీరు గమనించి చూడండి, ఇంత వయసు వచ్చినా మీ ఇంట్లో అంతో ఇంతో తిన్న క్యారీ బ్యాగ్ నాకు ఉండదు. ఉంటుందా క్యారీ బ్యాగ్? క్యారీ బ్యాగ్ ఉండదు నాకు. కారణం ఏంటంటే సాగిల పడతానంతే. ఈ పొట్ట అతుక్కుపోవాలి భూమికి. దేవా నాకు సహాయం చేయి.
నేను ఆయన తట్టు చూస్తే నువ్వెందుకు చూడవు అని అడుగుతున్నాను నేను, అంతే. నీకు మానవ బుద్ధి ఉంటే కార్పొరేషన్ వాళ్ళ తట్టు చూడగాకు, పలానోళ్ళు అప్పిస్తారని చూడగాకు. నువ్వు ఒక్క 10 నిమిషాలు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మందిరం తెరిచే ఉంటుంది కదా, ఒక్క 10 నిమిషాలు వచ్చి, ఆడబిడ్డవు కదా, తండ్రి కదా ఆయన నీకు, నాకు ఇచ్చు, నాకు కావాలి నాన్న ఇది అడుగు నువ్వు ఆయనను. అందుకే తల మీద కన్ను రాకూడదు ప్రియులారా. అక్కడ అదే అన్నాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, ఆయన ఇచ్చేంత వరకు. ఆయన ఇచ్చేటప్పుడు ఎలాగుంటే తెలుసండి, మనం ఎవరినన్నా అడుగుదాం అనుకుంటాం చూడు, వాళ్ళే వచ్చి ఏదైనా అవసరం ఉందేమో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో అంటారు వాళ్ళు, తీసుకో అంటారు వాళ్ళు. నువ్వెవ్వరికి ఫోన్ చేయాల్సిన తీసుకో అంటారు వాళ్ళు. అలాగే చాలామంది అన్నారు అన్నాడు, మీరేమో తీసుకోమంటారు, మళ్ళీ ఇచ్చిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడాలి నేనంటే, నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వు. ఈ మందిరం కట్టేటప్పుడు అలాగే జరిగింది, ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వు. మేము అడిగాము అంటే మేము అట్లే అయిపోవాలి, ఇంకా మేము అడగం నిన్ను. ఇప్పటిదాకా నాకు ఇచ్చిన వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలే అంటే, అలాగ వాళ్ళు అడగలేదు కదా అని నేను ఎప్పుడు పెట్టుకోవాలి. పలాని సమయం లోపల ఇస్తాను అని చెప్పానంటే ఒకరోజు ముందే వాళ్ళకి అందజేస్తాను. సో మనం ఆశీర్వదించబడాలంటే ఏ బుద్ధి ఉండాలి? మొదటిది కృతజ్ఞతా బుద్ధి, రెండవది ఉపకార బుద్ధి, మూడవది మానవ బుద్ధి. ఇంకొక బుద్ధి చెప్పి ఇంకా కొన్ని బుద్ధులు ఉన్నాయి. సుబుద్ధి ఉంది, స్వస్థత బుద్ధి ఉంది, నిబ్బరమైన బుద్ధులు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తర్వాత సందేశంలో వివరిస్తాను. ఒక్క మాట చెప్పి ముగిద్దాం, సరేనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి. ఏం బుద్ధి అంట? స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులా వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలు. ఒకరోజు ఒక ప్రార్థనా కూడికకి వెళ్ళాను నేను. ప్రార్థన చేయమని అడిగారు నన్ను. ప్రార్థన ఒకరికొకరు చేస్తుంటే ఒక తల్లి పాప కూడా చేయన్నా అనింది. ఓకే అమ్మ ప్రార్థన చేస్తాను, తల మీద చేయి పెట్టి చేయన్నా అనింది. సరే మంచి ఆశలే, చేయి పెట్టాలనేటటువంటి దేవుని సేవకుడు అని తల మీద చేయి పెడితేనండి, పూర్వపు దినాల్లో ఈత సాపలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? ఈత సాపలు చూసినారు కదా, రైట్, చాలు. ఈత సాప అల్లినట్టుగా లేరు అమ్మాయి, తల మొత్తం జడలే. అందుకు ఈత సాప అన్నాను. తల మీద చేయి పెట్టాలంటే ఈత సాపలు అల్లినట్టుగా ఎక్కడ చూసినా అల్లికలే. పిల్లలకు అంత అవసరమా అండి? ఏదో తల్లి మంచిగా జడ వేసి మళ్ళీ ఇట్లా కొన్ని 2 జడలు 3 వేసి చక్కగా చాపల్లినట్టు. ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే తెలిసే, ఆ తల్లి అంటుంది, ఈ అమ్మాయిని సేవకిద్దామని ఉండమన్నానింది. ఈ అమ్మాయిని సేవకిద్దామని ఉండాం. అందుకే సేవకులు ఎవరు వచ్చినా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే, సేవకిచ్చేటటువంటి అమ్మాయికి ఈత చేప జడలు వేసే సేవ చేస్తుంది అమ్మాయి. ఏం సేవ చేస్తుంది చెప్పండి? ఇప్పుడు రండి వాక్యం దగ్గరికి. అక్కడ అన్నాడు, స్త్రీలకు ఏముండాలట? అనుకువ. ఆడపిల్లలు అనుకువ. అనుకువ అనబడేటటువంటిది తగ్గింపును చూపిస్తుంది. ఇప్పుడు దేవుని దయతోనే అనాలి. అన్ని ఫ్యాన్సీ ఐటమ్ చీరలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. కానీ పూర్వపు దినాలలో, ఇప్పుడంటే ఏది పట్టు చీర ఏది ఫ్యాన్సీ అని తెలియనటువంటి రోజులు ఇవి. పూర్వపు దినాల్లో పట్టు చీర కట్టారు అని అంటే కుర్చీని ఇంకొకరు వచ్చి తుడసాలా, ఏమో తుడుచుకోదు. పొరపాటుగా తుడసలేదనుకోండి, ఏం పెళ్ళి పదాంపా బయటికి, అయ్యే కుర్చీలు ఉన్నాయి కూర్చో అని చెప్పేసి అంటే, ఏంది దాని మీద అంత దుమ్ముంటే, అప్పుడు భర్త టవాలు తీసి రాయే తల్లి నీ బాధ ఏంది అని చెప్పి తుడిస్తే ప్రార్థనా పొరలే.
ఏమి లేదు, అనుకోలేవండి. ఈరోజు ముఖ్యంగా ఏం చూసుకున్నా ఏమో తెలియదు కానీ స్త్రీలు చాలామంది గర్విష్ఠులుగా తయారైపోతున్నారు. దేని చూసుకున్నా ఏమో తెలియదు. మరి భర్త సంపాదనను బట్టో, లేదా మిగిలి ఉన్న ధనాన్ని బట్టో, నగ నట్ర బట్టో, దేని బట్టో, అది లోకస్తులు ఉన్నాయి, మనకు సంబంధం అలా. కానీ దేవుని పిల్లలకు చెప్తున్నాడు ఆయన, అనుకువయు. రెండవది ఏం బుద్ధి ఉండాలంట? ఆరోగ్యకరమైన బుద్ధి అని అర్థం. దానికి ఆరోగ్యకరమైన బుద్ధి అని అర్థం. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి అని. ఆరోగ్యంగా ఉన్నవాని ముఖంలో ఎప్పుడు ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళలో కూడా ఏముంటుంది? ప్రేమ, పలకరింపు, చిరునవ్వులు ఉంటాయి. ఈరోజు పలకరించే వాళ్ళు లేరు. ఇంటికి బంధువులు వస్తే వీలైతే పోయి బెడ్రూమ్లో కూర్చుంటే వీడు హాల్లో ఒక అర్ధగంట సేపు మాట్లాడతాడు. భర్తగాడు అర్ధగంట సేపు మాట్లాడతాడు. మధ్య మధ్యలో అంటాడు, వస్తుందేమో బయటికి అని. రాదు అమ్మగారు. ఈయనేమో భర్తగాడు, ఆమెమో అమ్మగారు. రారు బయటికి. ఇంకా లాస్ట్కు వీళ్ళే ఏం చేయాలంటే సిగ్గుతో తలంచుకొని సర్లే పోయిస్తలేనా అని పోవాలా. గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డలారా, శత్రువైన మీ గడప తాకితే, మీ ఇంటిలోనికి వస్తే అర్థమేమని తెలుసా? వాడు సగం చచ్చాడు. ఇంకా అది కార్యానికి వచ్చాడో, ఇంకోదానికి వచ్చాడో, మీ ఇంటికి వచ్చాడంటే ఆల్రెడీ తగ్గించుకొని వచ్చాడు. మీ వ్యక్తిత్వం గొప్పగా ఎప్పుడు కనపడుతుందంటే, అవుతా రండి నా అని అంటే వాదించడానికి వచ్చిన వాడు కూడా తల వంచేస్తాడు. అరే ఎంత ప్రేమగా పలకరించారు వాళ్ళు అని. కానీ ఈరోజు పిలిచేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు. ముఖ్యంగా ఆడపిల్లలైతే బైబిల్ చెప్పిందండి, నేను చెప్పట్లా. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములు అన్నారు. ఇంటిలోనికి ఎవరైనా వచ్చారు అని అంటే ఆడపిల్లల యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళ పలకరింపు ప్రేమ కలిగింది. ఒకవేళ అమ్మ వాష్రూమ్లో ఉండొచ్చు, నాన్న బయటికి వెళ్ళి ఉండొచ్చు, ఎవరో మనకు కావలసిన వాళ్ళే వచ్చారు, మనం ఎక్కడో పెళ్ళిలో మాట్లాడుకున్నాం, వాళ్ళు ఏమో మీ అంకుల్ అవుతాడమ్మా, మీ పెంకులు అవుతాడమ్మా అని చెప్పారు. ఇంటికి వచ్చాడు, వస్తాను రండి అంకుల్ అని చెప్పేసి ఆడ కూర్చోమని చెప్పేసి బాత్రూంలో డోర్ వేసుకోండి. వాడు చచ్చి బయటికి పోతాడు. కూర్చోబెట్టి ఎంచెక్క ఒక గ్లాస్లో నీళ్ళు ఇచ్చి ప్రేమగా మంచిని తాగండి అంకుల్, అమ్మ వాష్రూమ్లో వస్తారు, బాగున్నారా అంకుల్, ఆంటీంది బాగున్నారా, ఆ రోజు పెళ్ళిలో కలిసారు, తొందరగా వెళ్ళి. ఈ మాటలే లేవండి ఇప్పుడు పిల్లలకు, ఏం లేవు. అమ్మలకు లేవు, నాన్నలకు లేవు, పిల్లలకు లేవు. ఎంత తొందరగా పోతే మేలరా స్వామి అని చూపెట్టుకుంటున్నారు. స్వస్థ బుద్ధి అంటే చిరునవ్వుతో. తర్వాత ఏమన్నాడండి? తగు మాత్రపు అంటే హీరోయిన్ల మాదిరి కట్టుకోమనే వాళ్ళంతే కదా హీరోయిన్లు, తగు మాత్రపు వస్త్రాలే వేసుకుంటారు వాళ్ళు. పాపం నేను అనుకుంటాను 2 కోట్లు తీసుకుంటుందంట హీరోయిన్ను. ఎట్లా ఎత్తుకునే జానడే ఉంటాయి డ్రెస్సులన్నీ. అట్లాంటి కల్చర్కి అలవాటు పడమాకండి. తగు మాత్రపు అంటే ఆయన చెప్పిన కింద మాట రాయబడింది చూడండి, అక్కడనే పక్కన, వెలగల వస్త్రములు అని. గొప్ప గొప్పగా ఊహించేసుకోమాకండి దేవుని బిడ్డలారా. అవన్నీ చెబుతూ 10వ వచనంలో అన్నాడు, దైవభక్తి గలవారి స్త్రీలకు ఉండాల్సినటువంటి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఇదే మాట 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్పాడు చూడండి. అక్కడే 1 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. ఏం బుద్ధి? స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలిన వాడునై ఉండవలెను. ఆగుదాం. ఎవరిది? దేవుని పరిచర్య చేయాలనుకునేటటువంటి పరిచారకులకు ఏమేమి ఉండాలో చెప్పాడు చూడండి. ఇప్పుడు చూడు, ఇవన్నీ ఉంటాయి చూడండి మన వాళ్ళకు. ఎవరికి ఏమో నాకు తెలియదు, మీరు చూడండి, నేను చదువుతాను ఒకటి. నిందారహితుడు, ఏ నింద లేనివాడు అని. రెండవది ఏకపత్ని పురుషుడు, ఫోన్లో కాంటాక్ట్ ఒకరి, బ్లాక్ లిస్ట్లో ఒకరు, ఇట్లా ఉండకూడదు. నాకు ఈ మధ్య తెలిసింది ఒక వార్త, చాలా మనసు కలసివేసింది.
అయ్యగారులకు అధికారాలు కొన్ని అవి వచ్చి స్నేహాలు వచ్చేసరికి ఏం చేస్తున్నారు, ఫోన్లు అందరికీ ఇప్పుడు సీక్రెట్ లాకులు ఉన్నాయి. వాట్సాప్కు లాక్ ఉంది, ఫేస్బుక్ లాక్ ఉంది, యూట్యూబ్కు లాక్ ఉంది, ఫోన్కు లాక్ ఉంది. ఒక ఫోన్కి ఇన్ని బీగాలు ఉన్నాయి. బీగం తెరిచి ఏది బయటపడుతుందో తెలియదు. ఆ మధ్యకాలంలో వాళ్ళు ఒక్కొక్క బీగం తెరుస్తుంటే నిధులు నిక్షేపాలు బయటకు వచ్చినట్టుగా ఇలా రహస్యాలన్నీ బయటకు పడిపోతుంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఎదుట ఒప్పుకొని ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అక్రమమైన లైంగిక సంబంధాలను కోరుకోకూడదు. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు, వానికి కలిగే అవమానము అపకీర్తి ఎప్పుడు పోదు అని రాయబడింది. మీ భార్యను మెయింటైన్ చేయొచ్చు మీరు పాపం చేస్తూ, మీ పిల్లలను మెయింటైన్ చేయొచ్చు మీరు పాపం చేస్తూ, కానీ నీ పాపం ఒక రోజు నిన్ను ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. ఆ రోజు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. దానికన్నా జాగ్రత్త పడ్డం మేలు ఇప్పుడే. ఏకపత్ని పురుషుడు, తర్వాత మితానుభవుడు, దేనిలోనైనా సరే చాలిది అని తగ్గించుకునేటటువంటి వాడు. ఇంకా చాలా ప్రాముఖ్యమైనది స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై, తర్వాత మర్యాదస్తుడు. మన వాళ్ళు ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే, ఆరాధన అయిపోయింది అనుకోండి, కాళ్ళకు ఇంతకుముందు బాల్సుల బండి ఉండే, మేము పిల్లప్పుడు చదువుకునేటప్పుడు బాల్సుల బండి, ఆ బండి మీద ఒకటి కట్టుకొని ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఎద్దుల మాదిరి ఈడ్చుకొని పోతారు, రయ్యని పోతుంది. అట్లే బరువు కనపరాదు అనమాట. ప్రార్థన అయిపోతానంటే కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు సర్రని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయారు. లోపలికి వచ్చేటప్పుడు ఎంచక్క పరిచర్య చేసేవాళ్ళం అన్నంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక, ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం అని మైకులో మాట్లాడుతున్నాడు. నా నోరు ఫ్రీగా ఉంది, వందనాలునా లేకపోతే వందనాలుక్క అనేదిలే. ఏం దొమ్మది ఇరుకుపెట్టినాయా? ఇది మర్యాద కాదు. ఇది ఎవరినైనా నేను అంటే నాకు చిన్న పిల్లలు ఆరాధనలో కాకోకుండా మిగతా టైంలో చిన్న పిల్లలు నీలే వందనాలమ్మా అంటే ఇవి కాదు. 2 చేతులెత్తి దేవుని పిల్లలకి ఏం చేయాలి? బైబిల్ చెప్పింది, పవిత్రమైన చేతులెత్తి ఒకరికొకరు వందనములు. తర్వాత మర్యాదస్తుడును అతిథి ప్రియుడు. ఎవరన్నా ఒకరికొకరు సంఘస్థులు పిలుచుకొని రాక కూర్చో మాట్లాడుకుందాం, కొద్దిసేపు చర్చిలో ప్రార్థన చేసుకున్నాం, ఈడ మాట్లాడుకునే మాటలే. ఇంట్లో ఏ పొద్దు మాటలు ఉండవు, పాటలు ఉండవు. అతిథి ప్రియుడు అంటే ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చేవాడు అని. ఆతిథ్యం ఎవరికి ఇయ్యం? నాకు తెలిసి ఆ క్రిస్మస్ టైంలో మీ ఇండ్లు గడప దొక్కింది తప్ప ఇంకా 365 రోజుల్లో ఏ పొద్దున మీ గడప తొక్కేటటువంటి పరిస్థితి మీరు కల్పించరు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా వద్దులే. అతిథి ప్రియుడు. తర్వాత ఈ మధ్య ఎప్పుడైనా ప్రసంగాలు చెప్పండి అంటే అంత రావడం లేదంట. నెత్తిని రాయి పెట్టుకోవచ్చు, అది ఏం రావడం లేదు నీకు. అప్పుడు మాదిరి ఇప్పుడు వాక్యం రావడం లేదంట. ఎందుకు? నువ్వు వాక్యములో లేవు. ఇంకా చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. స్వస్థ బుద్ధి. ఈరోజుకు 4 బుద్ధులే చెప్పాం. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిది ఏ బుద్ధి ఉండాలి? కృతజ్ఞతా బుద్ధి. 2వది ఉపకార బుద్ధి. 3వది మానవ బుద్ధి. 4వది స్వస్థ బుద్ధి. మరలా మనం సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు 33వ వచనంలో, దావీదు అంటున్నాడు అబీగయలుతో, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఇంకా కొన్ని బుద్ధులు ఉన్నాయి. సుబుద్ధి ఉంది, నిబ్బరమైన బుద్ధి ఉంది, ఇంకా కొన్ని బుద్ధులు ఉన్నాయి. ఆ బుద్ధులు వినుబుద్ధి ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయన్న విషయాలు తర్వాత సందేశంలో మీకు చెప్తాను. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవా, మా బుద్ధిని మార్చుకొని మీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. వంకర బుద్ధి, విపరీతమైన బుద్ధులు, ఇవన్నీ విరోధమైన బుద్ధులు ఉన్నాయి. చెడు బుద్ధి ఇలాంటి వద్దు ప్రియులారా, ఇలాంటి వద్దు. దేవుని ప్రియబిడలముగా అబీగయలు లాంటి మంచి బుద్ధి కలిగి దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఇదిగో కొన్ని గద్దింపులు, హెచ్చరింపులు వచ్చాయి. దేవుడు నీ పాపాన్ని గద్దించాడు, నీ తప్పిదాన్ని తీసివేసుకోమన్నాడు. ఇంకా అదే తప్పిదములో అదే పాపపు చూపులు, తలంపులు ఉన్నట్లయితే దేవుని ఎదుట ఒకరోజు దోషిగా నిలబడాల్సి వస్తుంది. భూలోకంలో శ్రమను అనుభవించాల్సి వస్తుంది. మార్పు చెందుదాం. దేవుని వాక్యమును బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. దావీదు అబీగయలుతో మాట్లాడుతూ, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అన్నాడు. ఏ బుద్ధి చూపింది అబీగయలు అంటే, ఈ లక్షణాలన్నీ అబీగయలులో ఉన్నాయి. కృతజ్ఞత బుద్ధి ఉంది, ఉపకార బుద్ధి ఉంది, మానవ బుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి ఉంది. దావీదు వస్తున్నప్పుడు తల చెంగు కప్పుకొని గాడిద మీద నుంచి దిగి నమస్కరిస్తూ ఉంది. నాయనా, ఎంత మంచి లక్షణాలు అబీగయలు. ఈ వాక్యమనే ప్రియబిడలమైన మా జీవితాలలో ఇలాంటి బుద్ధిని కలిగి గొప్పగా మీ ద్వారా ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి. కేవలం మా ప్రియులు వాక్యం మాత్రమే విని భిన్నముగా జీవించగా, వాక్యానికి భిన్నముగా జీవించగా, వాక్య విధేయులై మీ అడుగుజాడలలో పయనించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.